లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు చోటు చేసుకుంటుందో ఊహించడం ఎవరి తరం కాదు. ముఖ్యంగా అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ శైలి అత్యంత విలక్షణంగా ఉంటుంది. తాజాగా రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. అదే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు అస్మిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్లోను, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోనూ కీలక పాత్ర పోషించిన జేసీ కుటుంబం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ వైపు చూడడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్నాళ్లుగా తాడిపత్రి రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదుర్కొంటున్న సవాళ్లు అన్నీ ఇన్ని కావు. అక్రమ వాహనాలు రిజిస్ట్రేషన్ల కేసులు, అరెస్టులు, మరిన్ని స్థానిక వైసీపీ నాయకులతో సాగుతున్న సుదీర్ఘ పోరాటం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఒక తండ్రిగా తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు అస్మిత్ రెడ్డికి భద్రంగా అందించాలనేది ప్రభాకర్ రెడ్డి ప్రధాన ఆశయం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికార పార్టీతో నిరంతరం తలపడడం వల్ల అస్మిత్ రెడ్డి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. అందుకే శత్రుత్వం కంటే రాజీ మార్గమే మేలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. వైసీపీలో చేరడం అనేది జేసీ ప్రభాకర్ రెడ్డికి కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదు, అది ఒక రక్షణ కవచం లాంటిదని విశ్లేషకులు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం సత్సంబంధాలు ఏర్పడితే తమ వ్యాపారాలపై ఉన్న ఒత్తిడి తగ్గడంతో పాటు అస్మిత్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆలోచనలు కావచ్చు. జేసీ దివాకర్ రెడ్డి హయాం నుండి వైఎస్ కుటుంబంతో వీరికి ఉన్న పాత అనుబంధం కూడా ఈ నిర్ణయానికి ఒక ప్రేరేపణ మారే అవకాశం ఉంది. గతంలో అనేక సందర్భాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాము జగన్కు వ్యతిరేకం కాదని, కేవలం స్థానిక నాయకులతోనే తమకు సమస్య ఉందని చెప్పడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తుంది. అయితే ఈ నిర్ణయం తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ అని చెప్పాలి. అనంతపురం జిల్లాలో బలమైన నాయకులుగా ఉన్న జేసీ కుటుంబం పార్టీ వీడితే టీడీపీ కేడర్లో గందరగోళం నెలకొంటుంది. కానీ రాజకీయాల్లో శాశ్వతశత్రులు, శాశ్వతమిత్రులు ఉండరనే సామెతను జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి నిరూపించబోతున్నారా అనేది వేచి చూడాలి. ఒకవేళ ఈ చేరిక నిజమైతే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గం మరియు జేసీ వర్గం ఎలా కలిసి పనిచేస్తాయనేది మరో పెద్ద ప్రశ్న. కొడుకు బాగుంటే చాలు, తన పంతం పక్కన పెట్టడానికైనా సిద్ధమనే సంకేతాలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఇస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామం నిజంగా జరిగితే ఏపీ రాజకీయాల ముఖచిత్రం పూర్తిగా మారిపోవడం ఖాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.